పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాహుల్ సామాజిక సేవా సంస్థ వారి 19వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త గొట్టుముక్కల వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆవిడ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆమె స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలను సత్కరించడం, వారి సేవల్ని ప్రశంసించడం జరిగింది. అలాగే సంస్థ సభ్యులు, స్థానిక పెద్దలు మరియు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరితంగా ఈ వేడుకను ఘనంగా జరిపారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మహిళగా ఈ యొక్క శుభాకాంక్షలు నేను తెలియజేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మహిళలందరూ కూడా మహిళ అంటే మహిమ గురించి మనం ఏం చెప్పగలం? వాళ్ళు ఏది చేయాలన్నా బూమ్ ఇలా మహిమ చేస్తే అయిపోతుంది. అంటే మహిళ ఒక శక్తి, మహిళ ఒక బరువు, మహిళ ఒక బాధ, మహిళ ఒక శ్రమ, మహిళ ఒక కష్టం, మహిళ ఒక ఆవేదన, మహిళ ఒక ఆత్మ. అంటే ఇవన్నీ కలిపినటువంటి మహిళలను ఈ రోజు మనం మహిళా మూర్తులుగా పిలువబడతాం. అదే విధంగా మహిళలు సాధించాలి అంటున్నాం. మనం ఆల్రెడీ మహిళలు సాధించడానికి ఏమీ లేదు. మహిళలు మగవాళ్ళు సాధించడానికన్నా ఎక్కువ మహిళలు సాధించేశారు. ఇంకా ఏమైనా కనుగొని సాధించాలన్నా కూడా మహిళలు ముందుకు రావాలి. అందరూ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా కుటుంబాలను మంచి వృద్ధిలోకి తీసుకురావాలి. సమాజం పట్ల గౌరవం ఉండాలి. చేసే పని పట్ల వినయత ఉండాలి. చేసే పనిలో మనకి గౌరవం కల్పించుకోవాలి. ఎదుట వారికి ఆశ్రయాన్ని కల్పించాలి. దేనిని ఆశించకూడదు, దేనికోసం ఆలోచించకూడదు. చేసిన తర్వాత ఏదైనా సరే సాధించి తీరాలి. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.